సీఎం ప్రసంగం మొత్తం చూస్తే ఆయన డొల్లతనం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి వరంగల్ టెక్స్టైల్ కు వరంగల్ ఎయిర్పోర్ట్ కు నిధులు ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పాడని అన్నారు. కేంద్ర రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరిస్తుందని, ఢిల్లీలో మా ప్రధానితో దోస్తీ, ఇక్కడ మాతో కుస్తీ అని విమర్శించారు. ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి గారి ప్రసంగం సుదీర్ఘంగా 3 గంటల పాటు సాగింది. తీరా ఈ ప్రసంగం మొత్తం చూస్తే ఆయనలో డొల్లతనం బయటపడతారు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఇంకా మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఢిల్లీకి 39 సార్లు కాదు 99 సార్లు పోతా అని అన్న ముఖ్యమంత్రి గారు అదే విషయాన్ని శాసనసభ వేదికగా ఉటంకించారు. సరే, ఢిల్లీకి పోయినరు, ప్రధానమంత్రిని 4-5 సార్లు కలిసిండ్రు, మంత్రులను అయితే 45 సార్లు కలిసిండ్రు, ఫోటోలు దిగుతారు, పనులు అవుతానే లేదా అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రసంగంలోనే అర్థమైంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి ఇవాళ RRRకు ఉత్తర భాగానికి కేంద్రం నిధులు ఇచ్చింది, దక్షిణ భాగానికి సుముఖత వ్యక్తం చేసింది. PM మిత్ర కింద వరంగల్లో టెక్స్టైల్ పార్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. తర్వాత ఇవాళ జాతీయ రహదారులకు ఇతోధికంగా నిధులు ఇచ్చింది. అట్లనే వరంగల్ ఎయిర్పోర్ట్కు నిధులు కేంద్రం ఇచ్చింది అని ఆయనే చెప్పింది. నేను చెప్పలే, ఇవన్నీ ముఖ్యమంత్రి గారే నర్మగర్భంగా ఆయన మనసులో ఉన్న మాటను శాసనసభ వేదికగా బయట పెడితే ఇవాళ మనకు అర్థమైంది ఏంటంటే కేంద్రం ఏ స్థాయిలో రాష్ట్రానికి సహకరిస్తుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్ర